Today we will discuss about quantum theory of radiation. Quantum theory of radiation. Became a quantum signal. Okay, so here we know that the heat transfer from conduction or convection or radiation. Okay, so here we know that for transfer of heat by means of either conduction or convection or radiation, so a material medium is quite essential. అంటే సో ఇక్కడ ఈ యొక్క ఉష్ణ ప్రసారం అనేది వాహనం లేదా సంవహనం లేదా వికిరణము అనే ఈ మూడు విధాలుగా జరుగుతుంది. సో ఇందులో వాహనము సంవహనం ఈ కండక్షన్ కన్వెక్షన్ అనేది ఈ ప్రక్రియల ద్వారా ఈ ఉష్ణ ప్రసారం జరగాలి అని అంటే సో తప్పనిసరిగా ఒక యానకం అనేది అవసరం ఉంటుంది, ఒక యానకం అనేది అవసరం. సో when heat is conducted through the above two process it is conduct the temperature of the medium increases. సో ఈ రెండు పద్ధతుల్లోనూ ఉష్ణ ప్రసారం జరిగినప్పుడు యానకం యొక్క ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. ఓకే, సో హియర్ తర్వాత రేడియేషన్. So here radiation is the process by which is transmitted from a body by virtue of its temperature. By virtue of its temperature without the involvement of the inverting medium. Inverting medium. Okay, so radiation is the process by which it is transmitted from a body by virtue of its temperature without the involvement of the inverting medium. Okay, so అంటే కేవలం ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రత కారణంగా సో మధ్యలో ఏ యానకం అవసరం లేకుండానే కొనసాగే ఒక ఉష్ణ ప్రసారాన్ని రేడియేషన్ వికిరణము అని అంటారు. సో అయితే ఇక్కడ యానకం ఉన్నప్పుడు కూడా రేడియేషన్ అనేది జరగవచ్చు, కానీ ఈ ప్రక్రియలో యానకం వహించే పాత్ర అత్యల్పం. సో యానకంలోని అణువులు ఈ ఉష్ణశక్తిని గ్రహించి కంపనాలు అనేవి చేయడం జరుగుతుంది. ఈ కంపనాలు అనేవి చేస్తాయి, వైబ్రేషన్స్ అనేవి చేస్తాయి. సో ఈ కంపనాల ద్వారా ఈ అణువులు తాము గ్రహించిన శక్తిని మరలా బహిర్గతం అనేది చేయడం కూడా జరుగుతుంది. ఓకే, సో
ఈ అణువులు అనేవి తాము గ్రహించిన శక్తిని కూడా బహిర్గతం చేస్తాయి. ఓకే, సో అందువల్లనే ఈ వికిరణం ద్వారా ఈ ఉష్ణ ప్రసారం జరిగేటప్పుడు యానకం అనేది హీట్ అవ్వదు, యానకం అనేది వేడెక్కడం జరగదు. సో ఇక్కడ ఈ రేడియేషన్ శక్తిని గ్రహించి, ఈ వికిరణ శక్తిని గ్రహించుకొని ఈ సమతా స్థితికి చేరిన పిమ్మట ఈ యానకం అదనంగా శక్తిని శోషించుకోదు. అలాగే కానీ మొదట్లో కొంత శక్తిని యానకం విధిగా గ్రహించడం అనేది కూడా జరుగుతుంది. సో దానికి పర్యవసానంగా యానకం ఉష్ణోగ్రత కొంచెం, అంటే ఈ యానకం యొక్క ఉష్ణోగ్రత అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, కొంచెం పెరగడం జరుగుతుంది. సో ఇక్కడ అయితే గాజు, గ్లాస్, నీరు వంటి యానకాల గుండా ఈ ఉష్ణ వికిరణం ప్రసారం అయ్యేటప్పుడు ఈ పదార్థాల ఉష్ణోగ్రత అనేది కొంచెం పెరగడం జరుగుతుంది. ఈ వికిరణాల ఉష్ణోగ్రత కూడా కొంచెం పెరగడం పెరుగుతుంది. కానీ ఇక్కడ ఈ క్వార్ట్జ్, రాక్ స్టోన్, రాక్ సాల్ట్, ఫ్లూరోస్ఫర్, రాక్ సాల్ట్, ఫ్లూరోస్ఫర్ వంటి ఈ పదార్థాల ద్వారా ఈ ఉష్ణ ప్రసారం అనేది జరిగినప్పుడు సో అంతగా వాటి ఉష్ణోగ్రత అనేది పెరగదు. సో ఇక్కడ ఈ ఉష్ణ వికిరణం కూడా లైట్ మాదిరిగానే, కాంతి మాదిరిగానే, ఉష్ణ రేడియేషన్ కూడా ఈ లైట్ మాదిరిగానే శక్తియే కావున ఇది కూడా శూన్యయానకం గుండా ప్రసారం అవుతుంది. లైట్ లాగా శూన్యయానకంలో ఇది కూడా ప్రసారం అనేది అవుతుంది, ప్రసారం చెందుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా ఈ ఉష్ణ వికిరణానికి రెండు ప్రత్యేక ధర్మాలు ఉన్నాయి. ముఖ్యంగా సో ఒకటి ముఖ్యంగా రెండు ప్రత్యేక ధర్మాలు ఉన్నాయి. ఒకటి ఏ న్యాచురల్ ప్రాపర్టీ టు బిహేవ్ లైక్ విజిబుల్ లైట్. A natural property behave like visible light అంటే కంటికి గోచరించే దృశ్యకాంతి మాదిరిగా ప్రవర్తించే సహజ స్వభావం. అండ్ రెండోది ద అమౌంట్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఇట్స్ క్వాలిటీ బీయింగ్ the amount of radiation and its quality dependent upon the nature. Dependent upon the nature and temperature of the source. టెంపరేచర్ ఆఫ్ ది సోర్స్. సో ముఖ్యంగా ఈ ఉష్ణ వికిరణానికి రెండు ప్రత్యేక ధర్మాలు ఉన్నాయి. సో అవి ఏంటి అంటే, ఒకటి ఏ న్యాచురల్ ప్రాపర్టీ బిహేవ్ లైక్ విజిబుల్ లైట్ అంటే ఈ కంటికి గోచరించే దృశ్యకాంతి మాదిరిగా ప్రవర్తించే సహజ స్వభావం.
రెండోది ద అమౌంట్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఇట్స్ క్వాలిటీ డిపెండెంట్ అపాన్ ది నేచర్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ది సోర్స్. అంటే వికిరణం యొక్క పరిమాణము మరియు గుణములు. సో దాంట్లో ఒకటి ఏ వికిరణ జనకం యొక్క స్వభావం మీదను, రెండు జనకం యొక్క ఉష్ణోగ్రత మీదను ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ సూర్యుడి నుంచి భూమికి ఉష్ణం అనేది ప్రసారం అయ్యేది ఈ ఉష్ణ వికిరణ ప్రక్రియ ద్వారానే. ఇది చెప్తున్నాను. సో ముఖ్యంగా ఏంటంటే సన్ నుంచి ఈ సూర్యుడి నుంచి భూమికి ఉష్ణం ప్రసారం అయ్యేది కూడా ఈ ఉష్ణ వికిరణ ప్రక్రియ ద్వారానే, ఈ రేడియేషన్ ప్రాసెస్ ద్వారానే. సో ఇక్కడ ఈ కండక్షన్, కన్వెన్షన్ అండ్ రేడియేషన్, ఈ వహనం సంవహన ప్రక్రియల ద్వారా ఈ ఉష్ణ ప్రసారం జరిగేటప్పుడు ఉష్ణానికి తరంగ స్వభావం అనేది అలాంటిదే ఉండదు. వేవ్ నేచర్ అనేది తరంగ స్వభావం ఉండదు. అలాగే యానకంలోని అణువుల యొక్క యాంత్రిక శక్తికి, యానకంలోని అణువుల యొక్క యాంత్రిక శక్తిగా ఉష్ణం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ వికిరణ ప్రక్రియలో మాత్రం ఉష్ణానికి తరంగ స్వభావం ఉంటుంది. ఈ కండక్షన్ కన్వెక్షన్ ప్రాసెస్లో మాత్రం యానకానికి వేవ్ నేచర్ ఉండదు. బట్ ఈ రేడియేషన్ ప్రాసెస్లో మాత్రం, ఈ వికిరణ ప్రక్రియలో మాత్రం యానకానికి ఈ వేవ్ నేచర్ అనేది ఉంటుంది. ఈ రెండింటిలో వేవ్ నేచర్ ఉండదు. ఈ రెండింటి ప్రక్రియలు, దీని ప్రక్రియలో మాత్రం వేవ్ నేచర్ అనేది ఉంటుంది యానకానికి. ఓకే. సో అయితే ఇక్కడ ఒక పదార్థం నుంచి కాంతి వెలువడుతున్నంత వరకు, వెలువడుతున్నంత మాత్రం చేత దానిని ఉష్ణ వికిరణంగా మనం భావించకూడదు, భావించరాదు. అట్లాగే పదార్థం ఉష్ణోగ్రత పెరిగితేనే తప్ప ఈ ఉష్ణ వికిరణం జరగదని కూడా మనం భావించడం పొరపాటే, భావించకూడదు కూడా. సో ఇక్కడ కాంతి, లైట్ మరియు టెంపరేచర్, కాంతి మరియు ఉష్ణం రెండు విద్యుదయస్కాంత తరంగాలే అయినంత మాత్రం చేత రెండు ఒక్కటేగా కూడా వాటిని కూడా మనం భావించకూడదు, భావించరాదు. సో ఒక ట్యూబ్ లైట్ కాంతిని మాత్రమే ప్రసరించడం జరుగుతుంది. అవునా? ఒక ట్యూబ్ లైట్ అనేది కాంతిని మాత్రం ప్రసరిస్తుంది, కానీ వేడిని అనేదాన్ని ఇవ్వదు. అలాగే ప్రతిపదీప్తి, ఈ భావనం ప్రక్రియలు, సో ఈ ప్రతిపదీప్తి భావనం అలాగే ప్రక్రియలు జరిపే కాంతి జనకాలు రూమ్ టెంపరేచర్, అంటే ఈ గది ఉష్ణోగ్రత మాత్రమే ప్రసరించడం జరుగుతుంది. ఓకే. అలాగే అంటే సో కాంతి వెలువరించే జనకాలు, ఈ లైట్ అనేది వెలువరించే జనకాలు అన్ని సందర్భాల్లోనూ ఈ ఉష్ణ వికిరణాన్ని, అంటే ఈ కాంతి అన్ని జనకాల్లోనూ ఈ ఉష్ణ వికిరణాన్ని ప్రసరించాలని రూలేమీ లేదు. ట్రాన్స్మిట్ చేయాలని, సో ట్రాన్స్మిట్ చేయాలని, ఖచ్చితంగా ట్రాన్స్మిట్ అవుతాయి అని, ఖచ్చితంగా ప్రసరించాలి అని రూలేమీ లేదు. ఓకే. సో ఈ విధంగా ఈ క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ అంటే ముఖ్యంగా ఈ కండక్షన్ కన్వెన్షన్ ప్రాసెస్లో మాత్రం, ఈ వహనము సంవహనం ఈ ప్రక్రియలో మాత్రం ఈ యానకానికి వేవ్ నేచర్ అనేది ఖచ్చితంగా ఉండదు. బట్ ఈ రేడియేషన్ ప్రాసెస్లో మాత్రం ఈ యానకానికి సో వేవ్ నేచర్ అనేది ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఉండదు, ఈ ప్రాసెస్లో ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా అంటే మన సూర్యుడి నుంచి భూమికి సన్లైట్ వస్తుంది కదా, ఆ సన్లైట్ కూడా సో ఈ ప్రాసెస్ ద్వారానే కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ
సన్లైట్ కూడా ఈ ప్రాసెస్ ద్వారానే మనకి రావడం జరుగుతుంది. ఓకే, సో హియర్ దిస్ ఈస్ అబౌట్ ది క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.